ఒకే ఒక ప్రశ్న అబ్బా, ఒక్కటే ప్రశ్న. మనీష్ యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎంతమంది మనీష్ ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అనుకుంటున్నారో, అన్యాయంగా జరిగింది అనుకుంటున్నారో తెలియాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనీష్ ఎలిమినేట్ అవుతాడు అని మానవుడు కూడా గెస్ చేయాలి. బయటికి లీక్ అయిన మనలాంటి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టేస్తే, హౌస్ మేట్స్ కానీ బయట ఆడియన్స్ మనలాంటి ఇన్ఫర్మేషన్ లేని, మనలాగా కాకుండా ఇన్ఫర్మేషన్ లేని ఆడియన్స్ ఉంటారు చాలామంది, టీవీల ముందు చూసేవాళ్ళు. వాళ్ళు కానీ ఫ్లోరస్ అని వెళ్ళిపోతే ఇంట్లో ఏం చేయట్లేదు కదా అనే ఫీలింగ్లో ఉండిపోయారు. ఎస్పెషల్ హౌస్ మేట్స్. ఎప్పుడైతే ఫ్లోరస్ అయిన వెనకాల ఉన్న బటర్ఫ్లైలో గ్రీన్ వచ్చి మనీష్ వెనకాల ఉన్న బటర్ఫ్లైలో రెడ్ వచ్చిందో, దెబ్బకి ఒక్కొక్కళ్ళకి మత్తులు ఫ్యూజ్ అట్ట ఎగిరిపోయింది, మబ్బులు విడిపోయినాయి అంటారు సరే, మబ్బులు అట్లా విడిపోయినాయి. మనీష్ హౌస్లోంచి వెళ్ళడం అనేది బిగ్గెస్ట్ షాక్. అయితే మనీష్ అగ్ని పరీక్ష తర్వాత హౌస్లోకి వచ్చినప్పుడు కూడా తన్ని ఒక రికమెండేషన్ క్యాండిడేట్లా పంపించారు. ఎందుకంటే అతను హౌస్లోకి వెళ్ళాలని డిసైడ్ అయిన 5 విషయంలో ఉన్న థింగ్స్లో జడ్జెస్ కానీ అతన్ని ఓటింగ్ పరంగా కూడా వెళ్ళే అవసరం లేదు. తాళం వేసేయడానికి హౌస్కి వెళ్తున్న టైంలో శ్రీముఖి వచ్చి కైండ్ ఆఫ్ డ్రామాని వాళ్ళే క్రియేట్ చేస్తారు ఆఫ్ కోర్స్, బట్ అభిజిత్ రికమెండేషన్తో ఇంకో అభిజిత్ అవుతాడేమో అనే ఆశలతో లోపలికి వెళ్ళినాడు. ఈరోజు సెకండ్ వీకే బయటకు వచ్చేసాడు. అంటే ఇది చాలా పెద్ద బ్యాడ్ అనమాట. అంటే నా దృష్టిలో ఇప్పుడే బయటకు వచ్చేసే పర్సన్ అయితే కాదు. ఫ్లోరస్ అయినా ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు హౌస్లో బయటికి రాదగ్గ వాళ్ళు, సుమన్ శెట్టి లాంటి వాళ్ళు. బట్ స్టిల్ అభిజిత్లో కూడా అభిజిత్ ఏమొస్తుంది అబ్బా, మనీష్లో కూడా చాలా నెగిటివ్స్ ఉన్నాయి. అంటే ఏదైనా ఒక టాస్క్ ఉందనుకోండి, టాస్క్ ముందు అబ్బో తెగ మాట్లాడతాడు, తెగ స్ట్రాటజీ అంటాడు, అదంటాడు ఇదంటాడు, మాట్లాడతాడు. ఎవరి టాస్క్ అయిపోయాక కూడా అంతే, ఫుల్ పిసుకుతాడు, అదంటాడు ఇదంటాడు, పిసుకేసుకుంటాడు. కానీ టాస్క్ టైంలో మనోడు అసలు ఏమీ యాక్టివ్గా పనిచేయడు, ఏది కూడా తన లెవెల్ని చూపించుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన కెప్టెన్స్ కంటెండర్ టాస్క్, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఉందనుకోండి, మొన్న జరిగింది, ఇవాళ జరిగింది కాదు, ఆ రోజు జరిగిన దాంట్లో కూడా వాళ్ళంతా టార్గెట్ చేస్తున్నప్పుడు ఎదుర్కొనేటువంటి ఒక ఎఫర్ట్ కూడా మనోడు పెట్టలేదు. స్ట్రాంగ్గా ఫైట్ చేసేయడం కూడా అనిపించలేదు, ఈజీగా గివప్ ఇచ్చేసాడు అనిపించింది. అండ్ ఓడిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత భరణి మీద కక్ష కట్టేసి ఒక కైండ్ ఆఫ్ డైలాగ్స్ అవి వేస్తూ తను ఇదిగా ఉండేప్పుడు, అదేం భరణిని మరి ఈరోజు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు అప్ అవుతున్న వాళ్ళు, టాప్ అవుతున్న వాళ్ళు అన్న దాంట్లో తననే మరి భరణిని సెలెక్ట్ చేసాడు, ఎందుకు చేసాడు అర్థం కదా. సో ఇట్లాగా కొన్ని కన్ఫ్యూజింగ్గా చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మొన్న కూడా చెప్పా, పొద్దున్న చేసిన వీడియో, ఇందాక రిలీజ్ చేసిన వీడియో కూడా చెప్పా, నామినేషన్స్ టైంలో తను ముందు రోజు రాత్రి ప్రియా అండ్ శ్రీజాతో ఇబ్బంది అని చెప్పి నేను అసలు కనీసం వాళ్ళు ఉన్న ప్లేస్లో నేను పడుకోనని చెప్పి, అట్లాంటి వాడు పొద్దున్నే వేరే వాళ్ళని నామినేట్ చేయడం, నైట్ అంతా వాళ్ళ ప్లేస్లోనే అడ్జస్ట్ అయి పడుకోవడం, అంటే ఒక మాట చెప్పి దాని మీద నిలబడకపోవడం అనేది కూడా ఆడియన్స్ చాలా తీవ్రంగా కన్సిడర్ చేస్తారు. ఆడియన్స్ చాలా తీవ్రంగా దాన్ని పట్టించుకునే అంశం ఉంటుంది. ఇట్లా అనేక అంశాలన్నీ కలిసి వచ్చి ఈరోజు మనీష్ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. అయితే హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయిన కొన్ని గంటల్లోనే తను ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్లోంచి ఎవరైనా సరే, ఎంత వీకెస్ట్ క్యాండిడేట్ అయినా బయటకు వచ్చిన, ఫస్ట్ వీక్ వచ్చిన వాళ్ళైనా సెకండ్ వీక్ వచ్చిన వాళ్ళైనా వాళ్ళే వీకెస్ట్ కదా, వాళ్ళకైనా సరే ఒక ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంది. ఈ ఫ్యాన్ బేస్ అనేది మిగతా హౌస్లో ఆల్రెడీ ఉన్న 13 మంది అనండి, 14 మంది అనండి, ఒకళ్ళు వచ్చేస్తే 15 నుంచి 14, ఇంకొకళ్ళు వచ్చేస్తే 14 నుంచి 13 కదా, ఈ మిగిలిన 14 మంది యొక్క పిఆర్ టీములకి ప్రతి ఒక్కరికి పిఆర్ టీం ఉన్నారు. ప్రియాకు ఉన్నారు, తనుజాకు ఉన్నారు, హరీష్కు ఉన్నారు, భరణికి ఉన్నారు, ఇమాన్యుయల్కి ఉన్నారు, పవన్కి ఉన్నారు, అందరికీ ఉన్నారు. సో ఈ పిఆర్ టీంలకి ఇతను బయటకు వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ ఫ్యాన్ బేస్ ఏదైతుందో చాలా ఇంపార్టెంట్. ఇతనికి ఇన్నాళ్ళు ఎన్నో కొన్ని ఓట్లు పడి ఉంటాయి కదా, ఈ ఓట్లని వాళ్ళ పర్సన్కి వేయించుకోవాలి అనే ప్లాన్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలా బయటకు వచ్చిన వాళ్ళని వెంటనే అప్రోచ్ అయ్యి, మీరు బయటకు వచ్చిన తర్వాత మా ప్రియాకి సపోర్ట్ చేయండి, మా తనుజాకి సపోర్ట్ చేయండి, మా శ్రీజాకి సపోర్ట్ చేయండి, మా హరీష్ సపోర్ట్ చేయండి, మా భరణికి సపోర్ట్ చేయండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తామని వాళ్ళు డీల్స్ మాట్లాడుకుంటారు. దట్స్ హౌ బిగ్ బాస్ థింగ్ వర్క్స్. బయట పిఆర్ టీమ్స్కి ఇదే పని వాళ్ళకి. అసలు మనీష్ అట్లా హౌస్లోంచి బయటకు వచ్చిన నెక్స్ట్ మినిట్ పిఆర్ టీమ్స్ అన్నీ కూడా అప్రోచ్ అయినాయి అంట. బట్ ఏ ఒక్కళ్ళకి కూడా పొరపాటును కూడా తను సపోర్ట్ చేయను. ఎస్పెషల్ అంటే దట్టు భరణిలాగా టాప్లో నిలబెట్టిన వాళ్ళకు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను. హూఎవర్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ విన్నింగ్ వాళ్ళే గెలుస్తారు అని ఒక సీరియస్ నిర్ణయం తీసుకుని వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేశాడు బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే మర్యాద మనీష్ని తెలుస్తుంది. సో అతను ఫర్దర్గా అతను ప్లాన్స్ ఏంటి, బిజినెస్ రిలేటెడ్ చేస్తాడా, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ముందుకెళ్తాడా ఏంటి అనేది చూడాల్సి ఉంది. సో మీరు చెప్పండి, మర్యాద మనీష్ ఇంట్లోంచి బయటికి రావడాన్ని న్యాయంగా చూస్తాను అంటే బయటికి ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.